ఇది OnePlus 13s లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ. ఈ మొబైల్ ఒక 5 months నుంచి యూస్ చేస్తాడు వీడు, మా ఫ్రెండ్. నా దగ్గర ఉంది ఈ మొబైల్, వీడు తీసుకున్నాడు యూస్ చేయడానికి. ప్రెసెంట్ ఇప్పుడు వీడు కొత్త మొబైల్ కొన్నాడు, ఈ Pixel 10 కొనుక్కున్నాడు. సో దీని రివ్యూ కూడా ఒక 6 months తర్వాత తీసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఈ మొబైల్ నాకు ఇచ్చేసి ఈ మొబైల్ కొనుక్కున్నాడు వీడు. నేను ఇక్కడ కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు వీడికి బెంగళూరులో జాబ్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు బెంగళూరుకి. సో నాకు ఈ మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంగ్లీష్ నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ. ఫస్ట్ మనం తెలుసుకుందాం అసలు ఈ మొబైల్ లో ప్లస్ లేంది మైనస్ లేంది. ఒక కాంపాక్ట్ మొబైల్ 13s అంటే చాలా మంది కాంపాక్ట్ మొబైల్స్ ఇష్టం. వీడి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ కాంపాక్ట్ మొబైల్ కాబట్టి చేతిలో పట్టుకోవడానికి బాగుంటుంది, చాలా బాగుంటది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సిమిలర్ ఐఫోన్ ఫీల్ వస్తుంది. నేను ముందు 15 వాడేవాడిని, సో సిమిలర్ గా ఉంటది. ఆల్మోస్ట్ చేతిలో సేమ్ లాగా ఉంటది. అసలు వెయిట్ అయితే నువ్వు పట్టుకున్నట్టు కూడా ఉండదు, మరీ తిన్నగా భలే ఉంటది ఫోన్. ఇంకా సైడ్ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఒక్క నిమిషం తీసేద్దాం. ఇక్కడ ఏంది మచ్చలు కూడా ఉన్నాయి, అది కేసు వేసి వాడడం వల్ల మచ్చలు పడ్డాయి. ఇదేంటంటే చిన్న చిన్న మచ్చలు కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తుంటాయి వీడియోలో. ఇవి తుడిచినా కానీ బాగట్లేదు, అలానే ఉన్నాయి. సో నువ్వు ఫస్ట్ రోజు నుంచి కేసేసి అలానే వాడుతున్నావు. ఎప్పుడు కేసు కూడా తెలియదు. ఫస్ట్ రోజు కేసు వేసాను, కేసు వేసి వాడుతున్నా. ఎక్కువ రోజులు కేసు వేయడం వల్ల అట్ట తయారవుతుంది. సో అప్పుడప్పుడు కేసు తీసి తుడుచుకుంటా ఉండాలి మొబైల్ ని, ఎందుకంటే కేసులో కొంచెం మట్టి చేరుతుంది. ఆ మట్టికి అంటుకునేటివన్నీ ఇక్కడ అలానే మచ్చలు పడిపోయి ఉన్నాయి చూడండి. సో ఇదొక ప్రాబ్లం అవుతుంది ఎక్కువ కేసేసి వాడినా కానీ. అప్పుడప్పుడు తీసి తుడుచుకుంటా ఉండాలి మొబైల్ మీరు. సో సైడ్ మెటల్ ఫ్రేమ్ ఉంటది, వెనక గ్లాస్. ఇంకెప్పుడైనా మొబైల్ కింద పడిందా? మొబైల్ కింద పడింది 2 సార్లు 3 సార్లు. కేసుతో ఉన్నప్పుడు పడింది. ఒకసారి గ్లాస్ ఫేస్ చేసి పడింది. పెద్ద గీతలు పడలేదు. దానికి క్రిస్టల్ స్టీల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఏదో ఉన్నట్టుంది. సో బానే ఉంది ప్రొటెక్షన్ వరకు, గ్లాస్ ప్రొటెక్షన్. నాకు డైరెక్ట్ గా స్టోన్స్ మీద పడింది గ్రౌండ్ లో, రెడ్ ఫోర్ట్ లో. మామూలుగా ఎక్కువ క్రికెట్ ఆడతాడు. సో నువ్వు క్రికెట్ ఆడేటప్పుడు పడింది, డైరెక్ట్ గా పడిపోయింది ఫ్రంట్ గ్లాస్ మీద, రాళ్ళ మీద పడిపోయింది ఫ్రంట్ గ్లాస్. స్క్రీన్ గార్డ్ అయితే ఏం లేదు, అప్పుడు స్క్రీన్ గార్డ్ అసలు లేదు, ఎప్పుడు లేదు. పడినప్పుడు కూడా లేదు. నేను స్క్రీన్ గార్డ్ లేకుండానే వాడాను. మచ్చలు అయితే ఏం లేవు, బానే ఉంది. స్క్రీన్ అయితే బానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రం మచ్చలు ఉన్నాయి. ఫ్రంట్ అయితే ఏం లేదు, బాగుంది కింద పడినా కానీ. సో సైడ్ ఫేస్ అదంతా మొత్తం స్క్రీన్ ఇది ఉన్నప్పుడు మొత్తం అది ఉన్నప్పుడే పడింది. ఎప్పుడు నేను కేసు ఎప్పుడు తీయలేదు యాక్చువల్ గా. ఇప్పుడు కేసు ఉండే వాడేవాడిని. 3 సార్లు పడ్డట్టు ఉంది. 2 సార్లు కేసు మీద పడింది, ఒక్కసారి గ్లాస్ మీద పడింది. సో గ్లాస్ మీద పడినా కూడా పెద్ద ప్రాబ్లం రాలేదు. ఓకే, ప్రస్తుతానికి బిల్డ్ క్వాలిటీ అయితే మనం మెచ్చుకోవచ్చు. కానీ దీంట్లో IP65 రేటింగ్ ఉంది. అవును, IP65 రేటింగ్ ఉంది. సో వాటర్ లో ఎప్పుడైనా తడిచావు? వాన్ లో తడిచాను, వాన్ లో సర్వైవ్ అవుతుంది. కానీ స్విమ్మింగ్ అట్లా వెళ్ళినప్పుడు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కుదరదు దీనిలో. ఇంకా మన ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ ఉంటే సో ఇంకా దాన్ని తీసుకెళ్లి దానిలో తీసుకోవాల్సి వచ్చింది ఫోటోలు అవి. ఓకే, నువ్వు నార్మల్ గా వాన్ లో తడిచినప్పుడు వాన్ లో తడిచినప్పుడు నో ప్రాబ్లం. నేను వాన్ లో తడిచాను, క్రికెట్ ఆడేటప్పుడు వాన్ పడినప్పుడు తడిచాము, బండి మీద వెళ్తున్నప్పుడు తడిచాను. నేను అప్పుడు హైదరాబాద్ నుంచి ఇంటికి బండి మీద వెళ్ళాను, అప్పుడు వాన్ లోనే తడిచింది కంప్లీట్ గా, ఏం కాలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మొబైల్ కానీ పోయింది అనుకోండి, మీకు బ్రాండ్ వాళ్ళు ఎలాంటి గ్యారంటీ ఇవ్వరు. సో అదే వాన్ లో తడిచి లేకపోతే వాటర్ లో తడిచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బ్రాండ్ వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు. సో అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకొని వాడుకోవాలి మీరు, ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెన్స్ అంతే, వాటర్ ప్రూఫ్ కాదు. వాళ్ళు అదే చెప్తారు. దీంట్లో యూస్ చేసిన డిస్ప్లే 6.32 inch 1.5K LTPO AMOLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో నీకు డిస్ప్లే ఎలా అనిపించింది మామూలుగా వీడియోస్ చూసేటప్పుడు? ఇలాంటప్పుడు డిస్ప్లే వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి, చాలా బాగుంటది డిస్ప్లే కూడా. మనకి AMOLED స్క్రీన్, 1.5K డిస్ప్లే. సినిమాలు చూసేటప్పుడు కానీ నీకు నైట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. ట్రూ కలర్స్ వస్తాయి, నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. చిన్న డిస్ప్లే. నాకు యూజువల్ కాంపాక్ట్ ఫోన్స్ యూజ్ చేయడం చాలా ఇష్టం. సో ముందు 15 ఉండేది, సిమిలర్ నాకు యాప్ రీప్లేస్మెంట్ అనిపించింది. iOS టు ఆండ్రాయిడ్ అయినా సైజ్ వైజ్ ప్లస్ డిస్ప్లే వైజ్ నాకు ప్రాపర్ అనిపించింది, సేమ్ సిమిలర్ గా ఉన్నాయి. వీడియోస్ చూడడానికి మొత్తం బాగుంది. స్మూత్నెస్ అయితే ఐఫోన్ కాదు ఏ ఫోన్ దాని తర్వాతే, దీని తర్వాత అంతా స్మూత్ గా ఉంది. అది ఓఎస్ ఆక్సిజన్ ఓఎస్ బానే ఉంటది. సో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. నీకు ఫాస్ట్ LTPO ప్యానల్ 1 Hz నుంచి 120 Hz వరకు తీసుకుంటది. అప్లికేషన్ ఎంత అవసరం అది తీసుకుంటది, అది మెయిన్ అడ్వాంటేజ్. నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ తీసుకుని ఏంది బ్రో ఎంత స్మూత్ గా ఉందని కూడా చాలా మంది అన్నారు. దాన్ని బాగుంది, డిస్ప్లే చాలా బాగుంది. ఇంకా సన్లైట్ విజిబిలిటీ, బయట వెళ్ళినప్పుడు సన్లైట్ విజిబిలిటీ మనకి నీకు కనిపిస్తుంది కానీ అంత బ్రైట్ కనపడదు. ఓకే, యూ కెన్ యూజ్. మంచి ఎండ్ లో వెళ్తున్నావు అలాంటప్పుడు ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే కనిపిస్తుంది. రూమ్ లో 25% బ్రైట్నెస్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో, సన్ లో ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే అట్లా ఉంటుంది, అలా ఉంటుంది. దీంట్లో యూస్ చేసిన బ్యాటరీ 5850 mAh బ్యాటరీ ఉంటుంది. నీకు నార్మల్ గా ఎంతసేపు వస్తుంది బ్యాటరీ మొబైల్? నేను బేసిక్ గా నీ ఫోన్ మార్చిన తర్వాత ఆ ఫోన్ తీసి నా బ్యాగ్ లో పెట్టాను, 30% ఛార్జ్ తో 4 days ఉన్నింది. అది ఓకేలే, స్టాండ్ బై వదిలే, అంటే నువ్వు డ్రైన్ అవడం వదిలి ఎవ్రీడే యూసేజ్. 5 months లో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎవ్రీడే యూసేజ్ లో మార్నింగ్ నువ్వు 7 o'clock కి నువ్వు ఫుల్ ఛార్జ్ పెట్టి తీసుకుంటే ఈవినింగ్ 7 దాకా ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. ఏమైనా చేయి దాంతో, గేమ్ ఆడు, ఏమైనా చేయి. కంటిన్యూస్ గా గేమ్స్ ఆడితే ఒక 7-8 hours వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు. మార్నింగ్ ఛార్జింగ్ పెట్టి నైట్ వచ్చి పెట్టుకోవచ్చు. అలా వస్తుంది. ఛార్జింగ్ కూడా ఒక 40 minutes లో ఎక్కేస్తుంది. ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 40 minutes లో. ఫుల్ 80 watts ఛార్జర్ ప్రొవైడ్ చేసేది. ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 40 minutes లో, ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నేను దీనికి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా చేసాం, వీడియో చూడండి ఒకసారి ఫుల్ రివ్యూ. దాంట్లో కూడా అదే చెప్పా, బ్యాటరీ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఆప్టిమైజేషన్ హైలైట్ ఉంది దీంట్లో. నాకు అప్పుడే చాలా బాగా నచ్చింది, కాంపాక్ట్ మొబైల్ లో కూడా ఇంత మంచి బ్యాటరీ వస్తుంది ఏంటి అని. సో వీడియో యూజ్ చేసిన తర్వాత కూడా వీడియో ఎక్స్పీరియన్స్
కూడా ఇదే. సో ఈజీగా 40 నుంచి ఒక 1 hour లో అయిపోద్ది ఫుల్ ఛార్జ్ కూడా. ఇది మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. నువ్వు పవర్ బ్యాంక్, వైర్డ్ పవర్ బ్యాంక్ క్యారీ చేసుకోవాలి, ఇంకా మనకి వెనక ఉండదు కాబట్టి ఆప్షన్. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. సో నార్మల్ పవర్ బ్యాంక్ వైర్ కేబుల్ తో కూడా నీకు ఫాస్ట్ గా నెక్కి. అసలు వైర్లెస్ ఉందనే కానీ ఎవరు యూజ్ చేయడు. అంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల చెప్పిన, నాకు అది అలవాటు. సో ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మొన్నటి వరకు అదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నాకు అదే పని, గేమ్స్ ఆడేదే పని. ఇంత చిన్న స్క్రీన్ లో కూడా నువ్వు గేమ్స్ ఆడుతావు. BGMI ఆడుతూనే ఉంటా. నాకు ఎంత పెద్ద లాబీ ఆడినా, అంటే ఏ లాబీలో ఆడినా నాకు ఏ లాగ్స్ కానీ, మినిమం ఫ్రేమ్ డ్రాప్స్ కూడా కనపడలేదు. నువ్వు హార్డ్ డ్రాప్ లో దిగు, ఎక్కడ దిగు, ఏమైనా చేయి, మామూలుగా ఎనిమిస్ కూడా కొంచెం లాగ్ అవుతుంది. ఏం లాగ్ అవ్వదు. ఇది అసలు లాగే లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను అసలు లాగే చూడలేదు. ఐఫోనే లాగ్ అవుతుంది, నీకు ఇది నాకు అవ్వలేదు నిజంగా. నాకు అవ్వలేదు, నా ఎక్స్పీరియన్స్ అది. నేను ఆడాను చాలా ఒక 100 పైన ఆడుంటా ఈజీగా గేమ్స్. నాకైతే లాగ్ అనిపించలేదు. మొబైల్ హీట్ అవుతుంది ఏమన్నా? హీట్ అయితే ఉంటుంది. నీకు హీట్ ఎక్స్పీరియన్స్, నువ్వు కేస్ తీసి వాడినప్పుడు గేమ్ ఆడుతుంటే హీట్ ఉంటుంది, లైట్ హీట్ తగులుతూ ఉంటుంది మెటల్ కాబట్టి. కేస్ వేసుకొని వాడినప్పుడు కూడా లైట్ కేస్ మీద నీకు హీట్ అవుతున్న ఎక్స్పీరియన్స్. స్క్రీన్ కాలుతుంటది, స్క్రీన్ లైట్ తెలుస్తుంది, వార్మ్ అవుతున్న ఫీల్ వస్తుంటది గేమ్ ఆడేటప్పుడు. ఇంకా కెమెరా యూజ్ చేసేటప్పుడు అదే అంత హీట్ అవ్వదు. గేమ్ కి ఒక్కటే ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడినప్పుడు హీట్ ఉంటది కొంచెం. ఓకే, ఇప్పుడు ఈ హీట్ వల్ల ఫ్రేమ్ డ్రాప్స్ అవడం ఏం ఉండదు. ఫ్రేమ్ డ్రాప్స్ నువ్వు దాన్ని మంటలు వేసిన ఫ్రేమ్ డ్రాప్ అవ్వేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత హీట్ ఉంది కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వట్లేదు, ప్రాపర్ గా రన్ అవుతుంది. ఎక్కడ లాగ్స్ గీక్స్ నాకు ఏం అనిపించలేదు. లాగ్స్ అయితే ఏం లేవు. ఇంకా గేమ్స్ కే లాగ్ అవుతుంది అంటే నార్మల్ యూస్ కి ఇంకా మీరు అసలు భయపడిన అవసరం లేదు. సో అది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీరు అసలు ఇంకెక్కడ వరి అవసరం లేదు. ఇంకా సౌండ్ ఎలా ఉంది దీంట్లో? డాల్బీ అట్మాస్ లేదు, డాల్బీ అట్మాస్ ఉండదు. డ్యూయల్ స్పీకర్ ఉంటది, డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఉంటది. నీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. క్లియర్ గా వాయిస్ వస్తుంది, ఐ మీన్ సౌండ్ వస్తుంది, షార్ప్ సౌండ్ వస్తుంది, ప్రతి బీట్ వినపడుతుంది. చాలా లౌడ్ ఉంటది, నార్మల్ గా వింటున్నా కానీ లౌడ్ ఉంటది, చాలా లౌడ్ ఉంటది. నాకు డాల్బీ అట్మాస్ అంత అవసరం లేదనిపించింది. దీని ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. డాల్బీ అట్మాస్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది కానీ వీళ్ళది ఓన్ సాఫ్ట్వేర్, హోలో ఆడియో అనేది వీళ్ళు కస్టమైజ్ చేసుకుంది సాఫ్ట్వేర్. మన యూజర్ డైలీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది, ఆడియో బాగుంది. నెక్స్ట్ నెట్వర్క్ దేంట్లో ఇష్యూ లేదు. నేను ఆల్మోస్ట్ 3 సిమ్లు వాడాను. దాంట్లో జియో వాడాను, ఎయిర్టెల్ వాడాను, ఐడియా కూడా వాడాను. ఆఖరికి దేనిలోనూ నాకేం ప్రాబ్లం రాలేదు. సిగ్నల్ రిసెప్షన్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు నెట్వర్క్ నీకు మొబైల్ డేటా మీద యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు నెట్వర్క్ ఉన్న దగ్గర నీకు 5G చూపిస్తుంది, మొబైల్ డేటా కరెక్ట్ గా వస్తుందా? అది అప్పుడప్పుడు నాకు లాగ్ అనిపించింది. అంటే నేను ఇప్పుడు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు సిగ్నల్ ఏమో ఫుల్ ఉంటది, లోడ్ అవుతా ఉంటది. అది నాకు ఉన్నాయి. నాకు ఒక ఆల్మోస్ట్ 3 to 4 ఎక్స్పీరియన్స్ ఉండే అట్లా దీంతో, ఈ ఫోన్ తో. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ మేజర్ గా అట్లా ఏం ఉండదు. ఇప్పుడు ఒకసారి కాల్ డ్రాప్స్, కాల్ దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు. మొత్తం బాగుంది. మొత్తం దీనిలో 13 5G బ్యాండ్స్ ఉన్నాయి. సో 5G అనేది ఎక్కడికి వెళ్ళినా వస్తుందనే చెప్తున్నాడు. అప్పుడప్పుడు సిగ్నల్ డ్రాప్స్ అయితే ఉంటున్నాయంట, కాల్స్ అయితే కట్ అవ్వట్లేదు. కానీ నెట్వర్క్ విషయంలో అప్పుడప్పుడు కొంచెం స్లోగా రావడం అలా ఉందంట. కనెక్టివిటీ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ఫైనల్ గా కెమెరా చూద్దాం. సో కెమెరా నీకు ఎలా అనిపించింది? కెమెరా నాకు ఇప్పుడు కొంచెం డౌన్ గ్రేడ్ అనే అనిపించింది. అంటే కంపేర్ టు ఈ మొబైల్స్, అప్పుడు రిలీజ్ అయిన 2 కాంపాక్ట్ మొబైల్స్, ఒకటి వివో, ఇంకోటి నేను యూజ్ చేసేది వివో కాంపాక్ట్ మొబైల్. దీన్ని తీసుకున్నాను నా దగ్గర ఉంటే. సో ఈ 2 సేమ్ ఉంటాయి, ఒకే రకంగా ఒకే సైజ్ లో ఉంటాయి. ఈ రెండింటికి నీకేమనిపించింది? నాకైతే కెమెరాస్ చాలా బాగున్నాయి. నేను 2 వాడాను, దీంట్లో కూడా ఒక 4 రోజులు వాడాను. సో నాకు అప్పుడు డ్రాబ్యాక్ అనిపించింది. కానీ సో నువ్వు ఈ 5 months వాడావు. ఈ 5 months లో నీకు ఎలా అనిపించింది కెమెరా? ఈ 5 months లో నాకు కెమెరా 10 మీద రేట్ చేయమంటే నేను ఐ విల్ రేట్ అట్ 6 to 7. సెల్ఫీ అయితే నాకు అస్సలు నచ్చదు. OnePlus లో నేను ఎప్పుడు సెల్ఫీ అంత సజెస్ట్ చేయను. వర్స్ట్ సెల్ఫీస్ ఎవర్ నాకు తెలిసి నేను యూజ్ చేసిన ఫోన్స్ అన్నింటిలో. అది ఎందుకు వాడు అప్డేట్ చేయడం నాకు ఇప్పుడు తెలియదు. దీనిలో జస్ట్ 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అది ఎప్పుడు అంతే, అన్ని మొబైల్స్ లో అదే తీసుకొస్తాడు, అదే ప్రాబ్లం. సో సెల్ఫీ అయితే నీకు నచ్చలేదు. నేను మాట్లాడుతున్నప్పుడే మీకు అన్ని పడతా ఉంటాయి, ఎలా ఉంటాయి కొన్ని ఫొటోస్ అన్ని. నేను అప్పుడు తీసుకున్నట్టు కూడా కొన్ని వేస్తాను, వీడియో ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని వేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, ఇంకా బ్యాక్ కెమెరాస్ 2 50 MP వస్తుంది. ఒకటి మెయిన్ కెమెరా 50 MP, ఇంకోటి టెలిఫోటో కూడా 50 MP. కానీ అంతగా వీళ్ళు యూజ్ చేసుకోలేదు అనిపించింది నాకు. 1x లోనే మనం 2x లో అనుకుంటా 2x లో పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. ఓపెన్ స్కై పెట్టి ఫోటోలు తీసినప్పుడు డైనమిక్ రేంజ్ ఓకే, నాకు తెలిసి ఒక 8 ఇవ్వచ్చు డైనమిక్ రేంజ్ కి. టెలిఫోటో యూజ్ చేసినప్పుడు కూడా ఐ కెన్ 7. అంతేగాని నేను దాని 100 అంటే నాకు అంత
నచ్చలేదు బేసిక్ గా కెమెరాస్ నాకు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, అందుకే పిక్సెల్ మీదకి వెళ్ళాను. అంతే డైనమిక్ రేంజ్ చాలా బాగుంది, మీరు బాగుంది అంటే 8 ఇవ్వచ్చు దానికి అవుట్ ఆఫ్ 10. ఇంకా నార్మల్ ర్యాండమ్ ఫోటోస్ అంటే కొంచెం ఎట్లా వైటిష్ గా వస్తాయి, షార్ప్ గా రావు, కొంచెం వైట్ గా వస్తాయి. ప్రాసెసింగ్ అనేది కొంచెం వైట్ గా వైట్ గా చేస్తుంది. ఫేసెస్ కనబడితే ఫేస్ ని పౌడర్ పోస్తా అన్నట్టు అనే రేంజ్ లో పౌడర్ పోస్తుంటది. సీనరీస్ అన్ని బాగుంటాయి, సీనరీస్ ఓకే, అంటే ల్యాండ్స్కేప్ వ్యూస్ తీస్తున్నప్పుడు కానీ ఏదైనా మ్యాక్రో ఫోటోస్ తీస్తున్నప్పుడు కానీ. నైట్ ఫోటోగ్రఫీ అయితే నాకు అస్సలు నచ్చలేదు బేసిక్ గా. అసలు జీరో లైట్ ఉన్నప్పుడు బాగా పర్ఫామ్ చేసే ఫోన్స్ ఉన్న ఈ ప్రైస్ లో, దీంట్లో అయితే జీరో లైట్ ఉన్నప్పుడు నైట్ మోడ్ లో పెట్టినా కూడా చీకటిగానే వస్తుంది. దానికి నైట్ మోడ్ ఎందుకు ఇచ్చారు నాకు. అవతల దూరంగా లైట్స్ ఉన్నప్పుడు కూడా అవి ఎక్కడో దూరంగా ఉన్నట్టు కనపడతాయి, నీకు అంత ప్రాపర్ గా అది క్యాప్చర్ చేసుకోలేకపోతుంది. ఇంకా మనుషులు ఉన్నప్పుడు ఎక్కువ మనుషులు నైట్ టైం తీస్తున్నప్పుడు కూడా సేమ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. నైట్ టైం పోర్ట్రేట్స్ లో కూడా నాయిస్ వస్తున్నాయి. ఇంకా వీడియో కిందకి వస్తే వీడియో నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే వీడియో లైట్ అంటే ఏదో ఒక లైట్ షేడ్ మన కెమెరా మీద పడి అప్పటి నుంచి తీస్తున్నట్టు ఉంది, దాని మీద నుంచి తీస్తున్నట్టు ఉంటుంది. వీడియో డార్క్ అంటే నీకు ప్రాపర్ కలర్స్ రావు, కొంచెం వైట్ కలర్ వస్తుంది, జస్ట్ లైట్ యాడ్ చేసినట్టు వస్తుంది. ఓవరాల్ కెమెరాస్ అయితే యావరేజ్, ఎందుకంటే మనం ఒక 50,000 పెడతాం ఈ మొబైల్ కి. ఈ ప్రైస్ రేంజ్ లో కొంచెం యావరేజ్ గా ఉంటాయి. దీనికన్నా ఇదే ప్రైస్ రేంజ్ లో కాంపాక్ట్ మొబైల్ సేమ్ పర్ఫార్మెన్స్ ఒక అటు ఇటుగా అంటే మంచి కెమెరాస్ కావాలనుకుంటే వివో తీసుకోండి. నేను యూజ్ చేసేది కూడా అదే. నేను మెయిన్ గా కెమెరాస్ కోసమే దీనికి షిఫ్ట్ అయిపోయా. ఈ మొబైల్ కూడా నేను వీడికి ఇచ్చేసాను, నువ్వు వాడుకోరా కొన్ని రోజులు అని చెప్పి నేను ఇదే తీసుకున్నాను, ఎందుకంటే నాకు కెమెరాస్ చాలా ఇంపార్టెంట్. సో కెమెరాస్ కానీ పర్ఫార్మెన్స్ నేనేం అంత చేయను, నాకు నార్మల్ డే పర్ఫార్మెన్స్ ఉంటే చాలు. నేను ఏదో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంతవరకే నేను చేసేది. గేమ్స్ కూడా ఎక్కువ ఆడట్లేదు ఈ మధ్య, అంత టైం ఉండట్లేదు ఆడడానికి. సో నేను అందుకే వివో తీసుకున్నా. నేను మీకు కూడా సజెస్ట్ చేసేది కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే వివోకి వెళ్ళిపోండి. అందులో కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే వన్ ప్లస్ అయితే స్కిప్ చేయండి, మిగతా అన్ని బాగుంటాయి వన్ ప్లస్ లో. ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్ట్ నేను యాక్చువల్ గా మా అక్క పెళ్ళప్పుడు ఏసీలకి రిమోట్ అయినప్పుడు దాన్ని వాడాల్సి వచ్చింది, చాలా బాగా ఉపయోగపడింది నాకు ఐఆర్ బ్లాస్ట్. ఓకే, దీంట్లో కూడా ఉంది అన్నిట్లో ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్ లో. నాకు దీనిలో కెమెరా నచ్చాయి, కెమెరాస్ వివో బాగుంటాయి కంపారిటివ్లీ. దీనిలో సూపర్ మూన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్రేజీ వస్తాయి మూన్ ఫోటోస్, జైస్ కొలాబరేషన్ అవన్నీ ఇంకా ఉంటాయి. సో కెమెరాస్ మాత్రం ఇది బాగుంటది. కెమెరాస్ కి అయితే నేను కూడా అంత సజెస్ట్ చేయను ఈ మొబైల్. ఇంకా ఫైనల్ గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. అసలు వన్ ప్లస్ చాలా మంది చూస్ చేసుకునేది ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ వల్ల, స్మూత్నెస్, వాటి వల్ల ఆక్సిజన్ వాయిస్ ఉంటుంది. ప్రెసెంట్ ఆక్సిజన్ వాయిస్ 16 వచ్చింది. ఆక్సిజన్ వాయిస్ 16 అప్డేట్ వచ్చింది నాకు ఒక 2 weeks బ్యాక్ వచ్చింది. మీరు ఆ వీడియో అడగకుండా చేయమని చెప్పి నా దగ్గర మొబైల్ లేదు, వీడు తీసుకోండి. సో ఇంకా ఓకే, మీకు ఆక్సిజన్ వాయిస్ 16 అప్డేట్ వీడియో కూడా వస్తుంది. అసలు ఏం చేంజెస్ వచ్చాయి 15 కి 16 అని చెప్పి. సో ఆ వీడియో తొందరలో తీసుకొస్తా. ఈ ఆక్సిజన్ వాయిస్ 16 Android 16 అప్డేట్ కూడా వచ్చేసింది. ఓకే, 2 కొత్త అప్డేట్స్ వచ్చేస్తున్నాయి ప్రస్తుతానికి మొబైల్ కి. అండ్ నీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్? నేను ముందు అసలు ఈ వివో ఫోన్ వాడుతున్నాను X200 FE. దీని సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ నచ్చక నేను అది పనిగా కెమెరాస్ కాంప్రమైజ్ అయినా కూడా అది తీసుకున్నాను. అప్పుడు దీంట్లో జస్ట్ ఫన్ టచ్ వాయిస్ ఉంది, ఆరిజిన్ వాయిస్ రాలేదు దీనికి. వీడు వాడుతున్నప్పుడు జస్ట్ ఫన్ టచ్ వాయిస్ ఉంది. ఫన్ టచ్ వాయిస్ అసలు నచ్చలేదు వీడికి. నాకు దీనిలో ఆ ఫన్ టచ్ వాయిస్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎంత వర్స్ట్ ఉంటదంటే, నేను కెమెరాస్ నాకు ఎంత ప్రియారిటైజ్ ఉన్నా కూడా దీన్ని ఇచ్చేసి మరి నేను తీసుకున్నాను. అంత ఆరిజిన్ వాయిస్ వచ్చేసింది దీనికి కూడా, కానీ దీని అంత ఉండదు ఎక్స్పీరియన్స్. ఆక్సిజన్ వాయిస్ అంత ఉండదు. నాకు ఆక్సిజన్ వాయిస్ చాలా ఇష్టం. నా 11 hours యూజ్ చేసేవాడిని నేను. దానిలో కూడా క్రేజీ ఉంటది అసలు. ఆల్మోస్ట్ నీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఉన్నట్టే ఉంటది ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటది మొత్తం ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంటది, స్మూత్ గా ఉంటది. ఇంకా ఒక సైడ్ ఒక కీ ఇచ్చిన నీకు, ప్లస్ కీ అని చెప్పి. ప్లస్ కీ దేనికి యూజ్ చేస్తాను? అది దేనికి, అది ఎందుకు ఇచ్చాడో కూడా నాకు ఐడియా లేదు, కానీ నేను యూజ్ చేసేది మాత్రం సైలెంట్ వైబ్రేట్ మోడ్స్ మార్చడానికి యూజ్ చేసేవాడిని. సైలెంట్ పెట్టుకోవడానికి యూజ్ చేసేవాడిని. మాక్సిమం అందరూ అదే యూజ్ చేస్తారు, కానీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కెమెరా పెట్టుకోవచ్చు, చాలా ఆప్షన్లు ఉంటాయి అక్కడ. ప్లస్ కీలోకి వెళ్ళారనుకోండి మీకు వరుసగా ఆప్షన్లు కనపడతా ఉంటాయి. మెయిన్ వీడియో చెక్ చేయండి, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్ ఐఫోన్ కాపీ కొట్టినట్టు అనిపించింది. నార్మల్ అందరూ అదే చేశారు, కానీ నీకు మాత్రం జస్ట్ సైలెంట్ కీ కోసం జస్ట్ మోడ్స్ మార్చడానికి యూజ్ చేసేవాడిని. ఓకే, టోటల్ గా ఇప్పుడు 5 months లో నీ ఎక్స్పీరియన్స్ టోటల్ గా ఒక 10 కి ఈ మొబైల్ కి ఎంత రేటింగ్ ఇస్తావు? అన్ని కన్సిడర్ చేయి, కెమెరాస్ కొంచెం అటు ఇటు అన్నావు, మిగతా సాఫ్ట్వేర్ అన్ని కన్సిడర్ చేసి 10 కి నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ ఇస్తావు? మన వాళ్ళకి కొనుక్కోవడానికి ఈ 50,000 పెడుతున్నారు, 50,000 55,000 ఉంటుంది అనుకుంటా. ప్రెసెంట్ ప్రైస్ ఏమో నేను కరెక్ట్ గా చూడలేదు. నీకు ఎలా అనిపించింది? ఈ ప్రైస్ లో నువ్వు కొనుక్కోవచ్చా? ఫైనల్ వడ్డీ 10 ఇది 50,000. ఇఫ్ యూ డోంట్ వాంట్ కెమెరాస్, గో ఫర్ ఇట్. అన్ని ఎక్స్పీరియన్స్ సూపర్ కంటే ఒక కెమెరాస్ తప్ప. పర్ఫార్మెన్స్ బాగుంటది, స్పీకర్స్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటది. నీ గేమింగ్ అయితే అసలు నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని ఛార్జింగ్ బాగుంటది, బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ ఉంటది, కంప్లీట్ డే యూజ్ చేయొచ్చు. జస్ట్ ఒక కెమెరాస్ వన్ ప్లస్ ఎక్కడ లాగింగ్ అంటే ఓన్లీ ఆ కెమెరాస్ లోనే. అది హెజల్ బ్లేడ్ తో పార్ట్నర్షిప్ తీసుకున్న అట్టే ఉంటాయి, తీసుకోపోయినా అట్టే ఉంటాయి. అది ఎందుకు వాడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదు. అందులో మెయిన్ కాంపాక్ట్. సో కాంపాక్ట్ మొబైల్స్ అంటే చాలా ఇష్టం చాలా మందికి, నాకు ఇష్టం, వీడు కూడా ఇష్టం, అందుకే తీసుకున్నాడు. సో ఇది టోటల్ ఎక్స్పీరియన్స్ వీడిది. ఇంకా ఇది నాకు ఇంకా అయిపోయింది మొబైల్ సంగతి. వీడు అది పిక్సెల్, ఇప్పుడు ఈ పిక్సెల్ కొనుక్కున్నాడు, పిక్సెల్ 10 ఇది. ఇంకో 6 months తర్వాత మళ్ళీ రివ్యూ ఇవ్వాలి. ఓకే, నేను చెప్పాను కదా కెమెరాస్ ప్రియారిటైజ్ అని చెప్పి, దానికోసం పిక్సెల్ తీసుకున్నా. సో దానిలో మిస్ అయినవన్నీ నాకు దీనిలో ఉన్నాయి. IP68 ఉంది, వైర్లెస్
వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, కానీ 10 సార్ చిప్ కూడా ఉంది ఎక్స్ట్రా. సార్ తప్పదు, ఇంకా అన్ని కావాలంటే అవ్వదు కదా, ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇంకా 10 సార్ చెప్తూ ఇంకా తప్పదు మనకి, సర్వైవ్ అవ్వాలి. ఇన్ని రోజులు ఈడు కూడా నాతో ఈ రూమ్ లోనే ఉండేవాడు. సో ఇప్పుడు వాడికి కొత్త జాబ్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ నీ కొత్త జాబ్ కి. వస్తా త్వరలో మళ్ళీ హైదరాబాద్కి వస్తా. బెంగళూరు వెళ్తాడు, ఇంకా అక్కడికి వెళ్ళి రోజు ఆ చెల్లు తప్పకూడదు అనాలి, తీగా చప్పగా అది ప్రస్తుతానికి కూడా వెళ్ళిపోతున్నాడు బెంగళూరుకి. అయిపోయింది సంగతి. ఇంకా మళ్ళీ నువ్వు దాని ఎక్స్పీరియన్స్ కూడా మాకు చెప్పాలి పిక్సెల్ 10 కి మా వాళ్ళకి. అవును, ఆ మొబైల్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఒక 3 weeks అవుతుంది. నాకు చెప్పాను కదా కెమెరాస్, నేను ఇంకా ఎక్కడికి పోయినా ఫోటోలు కొడతానే ఉన్నది ఎత్తుకొని. సో ఈ 3 weeks ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ చెప్పు మా వాళ్ళకి. ఇప్పుడు తీసుకోవాలనుకుంటే పిక్సెల్ 10 ఈ 3 weeks యూజ్ చేసావు కదా, సో దీంతో పాటు ఇది కూడా చెప్పాను. ఇనిషియల్ ఇంప్రెషన్ ఏమనిపించింది? ఇనిషియల్ ఇంప్రెషన్, డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం అద్దరిపోద్ది. అసలు వాయిస్ కానీ, ఐ మీన్ స్పీకర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నీకు అన్ని బీట్స్ కానీ అద్దరిపోతాయి, నీకు అన్ని చాలా బాగా అనిపిస్తున్నాయి. నాకు దాంతో కంపేర్ చేస్తే స్పీకర్స్ మాత్రం దీనిలో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ ప్రీమియం హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది దీనిలో, వేరే లెవెల్. నాకు ఐఫోన్ లో కూడా రాలేదు నాకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, ఆ ప్రీమియం ఫీల్ ఐఫోన్ లో రాలేదు దీంతో వచ్చిన. టైప్ చేస్తున్నప్పుడు హ్యాప్టిక్ గూగుల్ కదా మాత్రం ఉంటుంది. అసలు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా అయిపోయింది. నాకు నేను చెప్పాను కదా దానికోసమే తీసుకున్నాను దీన్ని. క్లీన్ ఆండ్రాయిడ్ నాకు చాలా నచ్చింది, అసలు చాలా బాగుంటది. ఇంకా ఛార్జింగ్ వస్తే అక్కడ ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి మనం. సో ఒక 1-20 నిమిషాలు తీసుకుంటా ఫుల్ ఛార్జ్ అవడానికి. ఇప్పుడు ఈ కాలంలో 1-20 నిమిషాలు 1-20 నిమిషాలు తీసుకుంటది. 30 watt ఛార్జర్ ఇచ్చాడు దీనికి. నేను 70,000 పెట్టుకుంటే 30 watt ఛార్జర్ ఇచ్చాడు, అది 50,000కి 80 watt ఇచ్చాడు. సో దానిలో కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి మీరు మేజర్ కాంప్రమైజ్ మీరు పిక్సెల్ ఫోన్ కొంటే ఎక్కడ ఉంటుంది అంటే ఆ ఛార్జింగ్ లో ఉంటుంది. ఇంకోటి పర్ఫార్మెన్స్ కూడా మీరు పిక్సెల్ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే 10 సార్ చిప్పులతో వస్తాయి. అది మెయిన్ ఉంటుంది. ఇంకా కెమెరాస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి, ఎందుకంటే ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. అవును కదా, ఆఫ్టర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటది. నువ్వు ఎక్కడ డౌన్లోడ్ చేసావని అడగదు. సో ఇది టోటల్ గా నీకు మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది పిక్సెల్ ఎంతో. ఇంకోటి ఏంటంటే యూజువల్ గా మనం దానిలో బైపాస్ ఛార్జింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ వల్ల ఏంటి, మనం గేమ్ ఆడేటప్పుడు డైరెక్ట్ గా మొబైల్ ఛార్జ్ అవ్వకుండా మదర్ బోర్డ్కి వెళ్ళిపోద్ది, యూసేజ్ కోసం యూజ్ అవుద్ది. సో ఛార్జింగ్ స్లో అవుతుంది. నీళ్ళు ఆట కాదు, ఛార్జింగ్ పెట్టాం అనుకో మొత్తం మాల్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎట్లా అవుద్ది అంటే ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తే ఇప్పుడు టచ్ అంత ఎఫెక్టివ్ గా రెస్పాండ్ అవ్వకపోవడం. ఓకే, ఛార్జింగ్ పెడితే నీకు టచ్ సరిగ్గా రెస్పాండ్ అవ్వదు, టచ్ అంత ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వదు. మేబీ అప్డేట్ వస్తుందేమో, నాకు ప్రాపర్ గా తెలీదు. ఛార్జింగ్ పెట్టి ఇట్లా పైకి స్వైప్ చేసి ఇప్పుడున్నంత స్మూత్ గా ఉండదు, కొంచెం లాగ్స్ ఉంటాయి. లాగ్స్ ఉండవు. ఏమవుద్దంటే ఇప్పుడు ఇట్ అన్నాను అనుకో, కెమెరా మీద టచ్ అయ్యి మూవ్ అనుకో, కెమెరా ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఎప్పుడు ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడే ఛార్జింగ్ తీస్తే మళ్ళీ నార్మల్ గా ఉంటది. ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసేటప్పుడు మాత్రమే అటు అన్నావంటే, జస్ట్ అట్లా పైకి స్వైప్ చేసామంటే ఇక్కడ ఏ యాప్ మీద టచ్ అయ్యి అట్లా స్వైప్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఒకటి మేజర్ ప్రాబ్లం. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి అప్డేట్ లో ఫిక్స్ చేయొచ్చు. ప్లస్ నాకు కెమెరా యూజ్ చేసేటప్పుడు హీట్ అవుతుంది. హీట్ ఉంటది, పిక్సెల్ ఫోన్ అంటే హీట్ నీకు ఫ్రీగా వస్తుంది. హీట్ అవుతుంది, కానీ హీట్ ఉన్నప్పుడు నువ్వు వాడినా కూడా నాకు డైలీ యూసేజ్ లాగ్ అయితే కనపడలేదు. నేను గేమ్స్ ఆడతాను, అంటే BGMI ఇంకా టెస్ట్ చేయలేదు దీనిలో. చిన్న గేమ్ ఒకటి ఆడతా, జూబా అని చెప్పి అనిమల్స్ ది. అది మాత్రం నార్మల్ గా రన్ అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది, స్మూత్ గా రన్ అవుతుంది. మేబీ ఇంకా హెవీ గేమింగ్ ఆడినప్పుడు ఏదైనా హార్డ్ డ్రాప్స్ లో దిగినప్పుడు ఆగిపోద్దేమో. అది ప్రస్తుతానికి పిక్సెల్ గురించి ఇనిషియల్ ఇంప్రెషన్. మనం లాంగ్ టర్మ్ రివ్యూ తీసుకున్నాం. ఓకేనా, మళ్ళీ ఎప్పుడు ఒకటి వస్తాడు ఒక 4 months లో అట్లా పిలిచి కూర్చోబెట్టి మళ్ళీ లాంగ్ టర్మ్ రివ్యూ తీసుకున్నాం. సో ఇది టోటల్ గా ఈ OnePlus గురించి. మీకు కొనుక్కోవాలనుకుంటే ఆల్రెడీ చెప్పినట్టు కెమెరాస్ ఒక్కటి పక్కన పెట్టేస్తే మిగతా అన్ని బాగుంటాయి. ఫోన్ కాంపాక్ట్ గా అన్ని బాగుంటాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఒక కెమెరాస్ మాత్రం మైండ్ లోని తీసేయండి. ఆ ప్రైస్ రేంజ్ లో నేను చెప్పేది, ఆ ప్రైస్ లో ఇంకా మంచిగా వస్తాయి. వివో ఇలాంటి వాటిలో ఇంకా బాగుంటాయి. ఇది టోటల్ గా ఎక్స్పీరియన్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఎవరైనా మీరు ఇంకా ఓనర్షిప్ రివ్యూస్ లో ఇలాంటి పార్టిసిపేట్ చేయాలంటే నాతో పాటు మీకు కింద నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర ఏ ఫోన్ ఉందో డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. హాయ్ ఇవన్నీ పెట్టుకుంటా, నా దగ్గర ఈ ఫోన్ ఉంది, నేను మీతో ఓనర్షిప్ రివ్యూ తీసుకోవాలనుకున్నాను అంటే మనం మళ్ళీ కొలాబరేట్ అవ్వచ్చు. మీరు నాతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ఈ నెంబర్ కి, మనం ఇంటరాక్ట్ అయ్యి ఇంకో వీడియో చేద్దాం. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. Until then.